నేను మీకు గతంలో కూడా చాలా సార్లు చెప్పాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. శరీరానికి కావాల్సిన ఆహారాన్ని నోటి ద్వారా మాత్రమే తీసుకుంటాం. ఆత్మకు కావాల్సిన ఆహారాన్ని 3 విధాలుగా తీసుకుంటాం జ్ఞానేంద్రియాల నుండి. అందులో నెంబర్ 1 కన్ను. అందుకే మీ కన్ను జాగ్రత్త. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా ఎలా ఉంటుందట? తేటగా ఉంటుందట. నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతా ఏమవుద్దట? చెడిపోద్ది అన్నాడు దేవుడు. అందుకే కన్ను జాగ్రత్త అన్నాడు. రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చెవి. మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు మార్క్స్ వార్త 4వ అధ్యాయము 24వ వచనంలో. రెండో ఇంపార్టెంట్ ఆర్గాన్ ఏంటంటే చెవి. తర్వాత మూడోది స్పర్శ, చర్మం. ఈ జ్ఞానేంద్రియాలలో అత్యంత విలువైన జ్ఞానేంద్రియాలు ఈ 3 కూడా. ఈ మూడింటిని యూజ్ చేసుకుని మనం ఆత్మకు కావాల్సిందని తీసుకుంటూ ఉంటాం. స్పర్శ ద్వారా, చూడడం ద్వారా, వినడం ద్వారా. సో దేవుడు ఏమన్నాడంటే వాక్యం వినడం విషయంలో స్పర్శను దాటి ఎక్కువగా మనం స్వీకరించేది కళ్ళ ద్వారా, చెవుల ద్వారా. అందుకే ఈ కళ్ళు చెవులు జాగ్రత్తగా కాపాడుకోకపోతే అక్కర్లేని చెత్తంతా లోపలికి వెళ్ళిపోద్ది. సో మీరు ఏం కన్జ్యూమ్ చేస్తున్నారనేది మీరు ఆలోచించుకోండి.